సుందరమైన పచ్చని అడవిలోని చిన్న సరస్సు పక్షులకు మధురమైన ఆహ్లాదాన్ని ఇచ్చేది. ప్రతిరోజూ ఆ సరస్సు వద్ద ఎన్నో పక్షులు గుంపుగా చేరి ఆహారం వెతుకుతూ నవరసాలతో గడిపేవి. వాటిలో ఒక్కొక్కటి ప్రత్యేకమైన రీతిలో ఉంటాయి. కాని అందరికంటే విశేషంగా అందరికీ కట్టుపడేసే ఆకర్షణ కలిగినది సీత. ఆమెకు తెల్లగా మెరిసే రెక్కలతో పాటు ముత్యాల్లాంటి కళ్ల మెరుపు, పున్నమి వెలుగులా మృదువైన స్వభావం ఉండేది. సీత తెల్లగా మెరిసే రెక్కలతో, ముత్యపు కళ్ళు, స్వచ్ఛమైన స్వభావంతో అందర్నీ ఆకర్షించేది. ఆమెకు సరస్సు దగ్గర రోజు వస్తూ ఉండే గోపాల అనే కాకిమీద ఆసక్తి పెరిగింది. గోపాల సీత దగ్గరికి వచ్చి నవ్వుతూ, "ఏమంటావమ్మా సీత? నీ గంభీరత చూస్తుంటే నాకీ సరస్సు నీకు కేటాయించినదేమో అనిపిస్తోంది." దీంతో సీత నవ్వి, "అవును మరి, సరస్సు రక్షణ కోసం నన్ను నియమించారు. నువ్వు ఇక ఇక్కడ పయనించవద్దు" అని సరదాగా మాటలు అందించింది. రోజులు గడిచే కొద్ది సీత, గోపాల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. పావురాలు, కాకులు స్నేహితులుగా ఉంటాయా అన్న ప్రశ్న అందరిలో ఉండేది. కాని వీరిద్దరూ ఈ విచిత్ర కలయికను అందరికీ చాటి చెప్పగలిగారు. ఒకరోజు సీత గోపాలను అడిగింది, "గోపాల, నీ రెక్కల రంగు నలుపు కదా, కాని నా దృష్టిలో అవి చాలా అందమైనవిగా కనిపిస్తాయి." గోపాల నవ్వుతూ, "అదేనా? నీ తెల్లని రెక్కలు చూడటం కోసం నేను ఆకాశంలో ఎగిరే ప్రావీణ్యం పెంచుకున్నాను" అని చెప్పాడు. ఇలా వారి మాటల మధ్య వారి మధ్య ప్రేమ పుట్టుకొచ్చింది. కాని ఈ ప్రేమ అందరికి నచ్చలేదు. కాకి, పావురం కలవలేరని ఎవరు అన్నారో, కాని వీరిద్దరి ప్రేమను ఆగించాల్సిందే అని ఓ పిచ్చుక బోలెడు పక్షుల దగ్గర చెప్పింది. ఒకరోజు గోపాల సరస్సు దగ్గర కనిపించలేదు. సీత అతనిని వెతుకుతూ అడవిలోకి వెళ్ళింది. "ఎక్కడివైనా నా గోపాలను చూశారా?" అని ప్రతి పక్షిని అడుగుతూ సాగింది. చివరికి గోపాలు ఒక పెద్ద పక్షుల గుంపులో చిక్కుకుపోయాడని తెలిసింది. అవి కోయిల పక్షుల గుంపు. గోపాలపై కోపంతో అతనిని వదలకుండా రెక్కలతో దాడి చేస్తూ పట్టుకున్నారు. సీత దాన్ని చూసి ఏమాత్రం ఆలోచించకుండా కోయిలల గుంపు ముందు వెళ్ళింది. "స్నేహితులారా, ఈ గోపాల మీద మీ కోపం ఎందుకు? నాయనా, గోపాల తప్పుడు పని ఏదైనా చేశాడు అంటే నన్ను శిక్షించండి. అతని ప్రాణం మీ చేతుల్లో ఉందని తెలుసుకుని నేను ఇక్కడికి వచ్చాను" అంటూ కొంచెం భయంతో మాటల్ని చెప్పింది. సీత మాటలు కోయిల గుంపు గుండెల్ని తాకాయి. అవి గోపాలను వదిలి వెనక్కి తగ్గాయి. ఒక పెద్ద కోయిల సీతను చూసి, "నీ ధైర్యం, నీ నిబద్ధత మాకు మనసు మార్చేలా చేసింది. కాని తుమ్మెద పూలతోటలో తింటున్నంతవరకు గోపాల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాడో అది మేము ఊహించలేకపోయాం" అని చెప్పింది. ఈ పరిణామం చూసి అక్కడున్న పక్షులందరూ ఆశ్చర్యపోయాయి. గోపాల సీతను చూసి, "నువ్వు నా కోసం ఎంతటి ధైర్యం చూపించావు. నువ్వు కేవలం నా స్నేహితురాలు కాదు, నువ్వే నా జీవితం" అని చెప్పాడు. గోపాలను తిరిగి సరస్సు వద్దకు తీసుకురాగానే అక్కడున్న పక్షులలో చర్చలు మొదలయ్యాయి. "ఏంటి గోపాల, నువ్వు ఇలా తుమ్మెదలతో తోటలో ఎందుకు తింటున్నావు? ఎవరికి చెప్పకుండా ఈ పని ఎందుకు?" అని పిచ్చుక అడిగింది. దీంతో గోపాల కాస్త తడబడి, "అది నిజం కాదు. నేను కోయిలలకు సహాయం చేయడానికి వెళ్లాను. కాని వారు పొరపాటుగా నాపై కోపం చూపారు" అని చెప్పాడు. కాని కొందరు పక్షులు గోపాల మాటలు నమ్మలేదు. అందులో గద్ద ముఖ్యంగా, "నీ మాటలు మేము నమ్మం. నువ్వు పావురం సీతకు నమ్మకద్రోహం చేశావన్నదే మా నమ్మకం" అని గట్టిగా చెప్పింది. సీత గోపాలను చూసి, "నిజం చెప్పు గోపాల, నీ గుండెలో నిజాయితీ ఉంటేనే మా బంధం కొనసాగుతుంది" అని ప్రశ్నించింది. ఇది విన్న గోపాల తట్టుకోలేకపోయాడు. "సీత, నేను నిజంగా తుమ్మెదలతో సహాయం చేయడానికి వెళ్లాను. వారి తోటలో కోయిల గుంపు చొరబడి తుమ్మెదల ఆహారాన్ని దోచుకుంటున్నాయి. నేను వారి సమస్యను పరిష్కరించబోతూ తానే చిక్కుల్లో పడ్డాను" అని తన కథను వివరించాడు. సీతతో పాటు అక్కడున్న పక్షులందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాని కాగా ఇంకా నమ్మలేదు. "మీరంతా సులభంగా నమ్మేస్తున్నారు. గోపాల మాటలు నిజమా కాదా తెలుసుకోవాలంటే కోయిలలను మరోసారి అడగాలి" అని సూచించింది. గద్ద కోయిలల గుంపును కలిసి వారితో మాట్లాడింది. వారిలో పెద్ద కోయిల, "గోపాల నిజం చెప్పాడు. కాని నిజానికి అతని మనసులో ఉన్నది అసలు ప్రేమ కాదు. అతను సీతకు నిజాయితీగా ఉండాలనుకుంటున్నాడేమో, కాని అతనికి రెండో భావనలు కూడా ఉన్నాయని మాకు అనిపించింది" అని చెప్పింది. ఈ మాటలు గద్దకు ఆశ్చర్యంగా అనిపించాయి. ఇప్పుడు ఈ విషయం సీతతో చెప్పాలి అని అనుకుని సరస్సు వద్దకు చేరుకుంది. గద్ద మాటలు విన్న సీత ఆలోచనలో పడింది. "గోపాల, నేను నీతో నిజాయితీ కావాలని కోరుకున్నాను. కాని నీ మనసులో ఇంకేదైనా ఉంటే ఇది మాకిద్దరికీ మంచిది కాదు" అని చెప్పింది. గోపాల నిస్సహాయంగా, "సీత, నాకు అసలు ప్రేమ నువ్వే. నేను చేసిన పొరపాట్లు నీకు బాధ కలిగించాయనిపిస్తే
ఈ నష్టం నా జీవితానికి శిక్ష అని వివరణ ఇచ్చాడు. అయితే సీత, గోపాల, ప్రేమ కంటే ముఖ్యమైనది నమ్మకం. నువ్వు నన్ను నిజాయితీగా గౌరవించడం నాకు అవసరం. మన బంధం ఇక్కడ ముగుస్తోంది అని చెప్పి గోపాలకు దూరంగా వెళ్ళిపోయింది. సీత ఆ సంఘటన తరువాత కొత్త పావురాల గుంపులో చేరింది. గోపాల తన తప్పిదాలు తెలుసుకుని తన జీవితాన్ని మార్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. అయితే పక్షులందరికీ ఇది ఒక కైనమైన పాఠం. ప్రేమలో నిజాయితీకి చాలా విలువ ఉంది, కాని దానిని నిలబెట్టుకోవడమే అంతకంటే గొప్పది.